హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జున్ను టీవీ నుంచి. ఈరోజు మనం చేపల కూర టేస్ట్ చేయడానికి మంగళగిరి వెళ్దాము. మంగళగిరిలో స్పెషల్ చేపల పులుసు రీసెంట్గా పెట్టారు. అది రీసెంట్గా పెట్టిన కొంతమంది యూట్యూబర్స్ కూడా అది వీడియో తీసి పెట్టడం జరిగింది. కానీ మన స్టైల్లో మనం కూడా వీడియో తీసి ఎలా ఉందో టేస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త బంగారు లోకం మాకు కావాలి స్వర్గం. ఆ ఎదురుగుండా కనిపించేది అమ్మవారి గుడి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే అమ్మవారి గుడి క్లియర్గా కనిపిస్తుంటుంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. ఈరోజు శుక్రవారం కదా, ఆశీస్సులు తీసుకొని ఇలా కృష్ణవేణి, ఈవిడ కృష్ణవేణి మాట, ఇలా ప్రకాశం బ్యారేజీ ఎక్కేసాం. ఇది ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్లో రైట్ సైడ్ మనం వెళ్తే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంటుంది. అదే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆశ్రమం మంతెన సత్యనారాయణ రాజు గారి. ఇటే ఇలా రైట్కి వెళ్ళాలి. సీఎం గారు ఇల్లు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట, ఈ లోపల. ఫ్రెండ్స్, మనకి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ రైట్ సైడ్కి వెళ్తే మనం ఉండవల్లి కేవ్స్, మళ్ళీ సెక్రటేరియట్ కూడా ఇటు వెళ్ళొచ్చు. ఇదిగోండి రైట్ రోడ్లో ఉండవల్లి కేవ్స్, హిస్టారికల్ ప్లేస్, బౌద్ధ గుహలు ఉంటాయి, చాలా ఫేమస్. ఫ్రెండ్స్, ఇది డిలైట్ డాబా, ఇది కూడా ఫేమస్సే. డిలైట్ డాబా పక్కన శర్మ డాబా అని కూడా ఉంటుంది. ఒకరోజు ఇక్కడ కూడా ఈ రెండిట్లో కూడా మనం శర్మ డాబాలోను డిలైట్ డాబాలో కూడా మనం వ్లాగింగ్ చేద్దాము, ఫుడ్ టేస్ట్ చేసి. ఇదిగోండి ఇదే శర్మ డాబా అన్నమాట. ఇది కూడా ఎప్పటి నుంచో చాలా ఫేమస్, వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. నెక్స్ట్ టైము శర్మ డాబా, మళ్ళీ డిలైట్ డాబాలో కూడా ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం. డాన్ బాస్కో స్కూల్కి ఆపోజిట్లోనే ఉంటుంది, బ్రిడ్జికి ఎదురుగుండా. ఇదిగోండి శ్రీ లక్ష్మీ చేపల పులుసు. ఇదే చేపల పులుసు, ఇక్కడే మనం టేస్ట్ చేయబోయే లొకేషన్. కూర్చున్నాము లొకేషన్లో. ఇలా వెనకాల పైన డైరాలు కట్టి సింపుల్గా వేసారు. వెనకాల వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంది, ముందు వచ్చేసి డాన్ బాస్కో స్కూల్, మెయిన్ రోడ్ ఆపోజిట్. మీరు చూడొచ్చు వెనకాల రైలు కూడా వెళ్తుంది. సో ఇది ప్రకృతి మధ్యలో, చెట్ల మధ్యలో చక్కగా ఇలా ఆహ్లాదకర వాతావరణంలో చేపల పులుసుతో అన్నం తినడం చాలా బాగుంటుంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది స్పెషల్ చేపల పులుసు. చూడండి, న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదమ్మా, ఇది క్లీన్ చేయాలి.
చాలా సార్. చాలు ఇది అన్నం కాసేపు ఆగాల్సిందే. ఫ్రెండ్స్, మనమైతే చేపల పులుసు తినేసాము. భోజనంతో చేపల కూర 100 రూపాయలు, ఎక్స్ట్రా పీస్కి వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు. మనిషికి 150 రూపాయలు అయింది. మేము ముగ్గురు వచ్చాం కాబట్టి 450 రూపాయలు అయితే బిల్ అయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ పర్వాలేదు, మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు టేస్ట్. సో మీరు ఇటుగా ఏమన్నా గుంటూరు వెళ్తూ ఉంటే మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ ఆపోజిట్ బ్రిడ్జ్ ఉంటుంది, నౌలూరు బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫిష్ పులుసు. ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.